రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదిభట్ల రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 355లో 7 గుంటల భూమి పీఓబీలో ఉంది. గత 3 నెలలుగా ఆర్ఐ కృష్ణను సంప్రదించగా ఆర్డీఓ తహసీల్దార్ డీటీకి ఇవ్వాలని 12 లక్షల లంచం డిమాండ్ చేశాడని తెలిపారు బాధితులు. 9 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు బాధితులు. ఇప్పటి వరకు 3 లక్షలు ఇచ్చామన్నారు. మిగతా డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితుల్లో ఒకరైన బాలకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు. ఆర్ఐ కృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకుని అతని దగ్గరున్న ఫైల్స్ ను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సునీత, డీటీ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణను 2 గంటల పాటు విచారించామన్నారు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్. దానికోసం నేను కృష్ణ ఆర్ఐని కలవడానికి పోయినా. తర్వాత ఆయన 12 లక్షలు డిమాండ్ చేసిన ఎక్కేయడానికి. నాతో 12 లక్షలు కావాలని బాధ్యత చేసిన తర్వాత 9 లక్షలకు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దగ్గర పైసలు లేవన్న తర్వాత ఫోర్స్ చేసిన తర్వాత నేను ఏసీబీ కంప్లైంట్ ఇచ్చాను. ఆ రోజు ఆలోచించి ఇంక్వైరీ చేసి ఇది దగ్గర 3 months అవుతుంది. కాబట్టి 3-4 months అవుతుంది. ఆయన కృష్ణతో నేను తిరగబట్టి దగ్గర 2 years అవుతుంది. 1-2 years అవుతుంది. ఆయన మరి ఈ పని కోసం ఎంతవరకు పని చేయలేదు. ఆయన నాకేం రావు, డిప్యూటీ తహసీల్దార్కి ఆడివో అని చెప్పిండు. ముగ్గురికి అందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చుకుంటూ పోవాలి, నేను నాకేం రాదని చెప్పిండు. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఒక అతను ఏంటంటే అతని దగ్గర ఒక భూమి పట్టా పుస్తకాలలో ఒక 7 గుంటల భూమి తక్కువ పడింది. సో ఆ 7 గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఆ 7 గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పట్టా పాస్ పుస్తకాలలో ఎక్కియాలి. దానికోసం ఆ కరెక్షన్ కోసం అని చెప్పేసి ఆయన ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినారు. ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జి కృష్ణ గారు సరే ఈ కరెక్షన్ చేయడానికి 12 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేసింది. అయితే అంత ఇచ్చుకోలేను అదేదని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 9 లక్షల రూపాయలకి ఒప్పుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి కానీ ఆ 9 లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్లో ఇస్తాను, అంత ఒక్కసారి ఇచ్చుకోలేనని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక ఇనిషియల్గా ఒక 4,000 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పి. సో ఆ 4 లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఆయన గివెన్ టైంలో. సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని మేము ఆ కేసుని రిజిస్టర్ చేసుకొని ఈరోజు